కొంతమంది చూడండి, అటు చదివి ఇటు చదివి అటు చదివి మా ఎప్పటికి వెళ్ళినా ఏసయ్యే కదా, ఎప్పటికి వెళ్ళినా గుడిగా ప్రార్థనగా పాటలన్నీ అయిపోయాకైనా వెళ్ళొచ్చు. హల్లెలూయా. అందుకే నేను ఎన్నో మాటలు చెప్పా, ఫస్ట్ వచ్చిన వారికి దేవుడు ఎంత బహుమానం ఇస్తానన్నాడు చెప్పాలి. ముందుగా వచ్చిన వారికి దేవుడు ఎంత బహుమానం ఇస్తారు, లాస్ట్ వచ్చిన వారికి ఎంత బహుమానం. ఎప్పుడు ఎక్కడ నీ ఊపిరి ఆగుపద్దో నీకు తెలియదు. కానీ దేవుని నామానికి ఘనపరచబడడానికి నిర్లక్ష్య మన జీవితంలో ఎన్నో చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటారు. ప్రార్థన చేస్తాము, అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి. నీ బిడ్డలు కానీ, నీ భర్తలు కానీ, నీ భార్య కానీ క్రమంగా ప్రార్థన నిలబెట్టిన దినాలు దేవుని స్తోత్రం. మన పిల్లలు అందంగా తయారయ్యి చక్కగా మంచి మంచి పాటలు పాడితే చాలు, చక్కగా తీస్తారు తల్లిదండ్రులే. అయ్యి ప్రపంచమంతా చూడాలి, సాటి చెప్పాలి. మన గృహాల్లో దేవుడు అద్భుతాలు చేయాలి. దేవుని స్తోత్రం. ఎలా సాధ్యం? నీ మనసు నా దేవుని వైపు తిరిపినట్టుదే నీ కుటుంబం వర్ధిల్లబడుతుందా? లోకసంగా పరిగెడతావు, లోకాచరికి లోపడతావు, లోక చూపులు చూస్తూ ఉంటావు, దేవుని కార్యము నిర్లక్ష్యం చేస్తావు. ఎలా నా దేవుడు నీ జీవితంలో కార్యము నెరవేర్చగలుగుతాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన పిల్లలు ఎవరో రెడీ చేయరు, మనమే రెడీ చేస్తాం. చూడండి, పండుగ బట్టలు కూడా చక్కగా ఎంచుకుంటాము. మొత్తం వేసుకున్నా కానీ అంత కనపడాలి, ఎక్కడిదక్కడే కనపడాలి. హల్లెలూయా. అడ్రస్ మనమే సెలక్షన్ చేస్తాం. హల్లెలూయా. మందిరాల్లోనేమో పావురాలు, బయటకు వెళ్తే కాకులు. మందిరాల్లో ప్రార్థన, బయటకు వెళ్తే వ్యర్థమైన వేషధారణ. హల్లెలూయా. దయచేసి అలా ఉండవద్దు. దేవుని నామాన్ని గణపరిచే వారిగా ఉండాలి. నాకు చాలా బాధేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. దేవుని మాటని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రార్థనలో క్రమం ఉండాలి. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని మనమంతా కూడా శుభ్రపడి చక్కగా రెడీ అయ్యి దువ్వినిదే దువ్వి అద్దినిదే అద్ది వస్తాం కాదు. ముందుగా నిరుది అన్న దేవునికి అప్పుడు చెప్పాలి. దేవుని స్తోత్రం. ఎప్పటికి వెళ్తే మా అమ్మగారు ఏమందో అనుకుంటున్నారేమో, నేను అన్నీ చూస్తూనే ఉంటాను. తర్వాత లాస్ట్లో మాట్లాడతా. దేవుని స్తోత్రం. నిర్లక్ష్యం కలిగి ఉండవద్దు. ఒకళ్ళ మందిరానికి రాకపోతే మానివేసి, నీకు ఒక ఆసక్తి లేకపోతే విడిచిపెట్టే. నీలో ఆసక్తి కలిగి ఉంటే ముందుగానే నా దేవుని నామాన్ని గణపరచగలుగునుగా. ఎంతమంది ఈరోజు ఈ ఆరాధనలో ఏకీభవించే సెలవు ఉండదు. కొంతమందికి ఎన్ని ఆరాధన జరిగినా, ఎంత ప్రార్థన జరిగినా, ఎన్ని వాయిద్యాలున్నా శల్లములనే జీవితాలు, బాధ్యతలని జీవితాలు. హల్లెలూయా. ఏదో చక్కగా రెడీ అయ్యామా, క్రైస్తవుడు అనిపించుకున్నామా, ఇది ఒక్కటి చాలు. కొంతమంది క్రైస్తవ జీవితాల్లో కింద చదువుతున్న మాటని, నేను కూర్చుంటుట, నేను ఎదుచుట ఆయనకు మాత్రమే తెలుసు. గట్టిగా చెప్పలేదు దేవుడు, గట్టిగా. హల్లెలూయా. నువ్వు మందిరానికి ఎన్ని గంటలకు వస్తున్నావు? నువ్వు ఎంత సమయాన్ని తీసుకుంటున్నావు? నువ్వు ఎన్ని గంటలు నా దేవుని ఆరాధిస్తున్నావు? ఎన్ని నిమిషాలు నా దేవునికి సమయాన్ని కేటాయిస్తున్నావు? లోక వైపు ఎన్ని గంటలు చూస్తున్నావు? దేవుని స్తోత్రం. లోకానికి ప్రాధాన్యత ఇస్తారు. గంటల తరబడి సెలవులు చూస్తారు, గంటల తరబడి ముస్లిం ముచ్చట్లు, గంటల తరబడి ఎత్తమైన వాటిని చూస్తూ ఎదుగుతూ మాట్లాడుతూ ఉంటారు. నా యేసుకి ఒక్క నిమిషమైనా నువ్వు సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఎలా మన జీవితాలు మారుతాయి, ఎలా మన బ్రతుకులు మారుతాయి? ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మన జీవితాలు మారాలంటే మొట్టమొదటిగా నీ మోకాళ్ళు నా యేసయ్య దగ్గర వంచబడును. పనులు కాదు ముఖ్యం, భయం కలగాలి. మొట్టమొదటిగా భయము భక్తి మాలో ఉంటే ప్రతి సమస్యలో కూడా నీ ఎదుట ఓడిపోవునుగా. భయం లేని జీవితం ఎంతకాలం అండి? పరిగెత్తుతూనే ఉంటారు.
భయపడరు. అసలు వాక్యం అంటే భయం లేదు. ఒక్కొక్క పాట ద్వారా, ఒక్కొక్క ఆరాధన ద్వారా మన హృదయం కదిలింపబడాలి. భయం లేదు. ఏదో నామకార్థంగా మందిరానికి వెళ్ళామా వచ్చామా, ఏదో పైకి నేను బయట బట్టలు వేసుకుని అందరికీ కనబడ్డానా, ఇది మాత్రమే. కానీ బాధ్యత లేని ప్రార్థనగా ఉండవద్దు. దేవుని స్తోత్రం. బయటికి వెళ్తున్నామే కానీ తిరిగి వస్తామో తెలియని దినాలు. బయటికి వెళ్తున్నామే కానీ తిరిగి వస్తామో లేదో దినాలు. దేవుని స్తోత్రం. ఏలూరు ప్రాంగణానికి ఓ సహోదరి ప్రార్థనకు వచ్చేది. వారి పిల్లలు ఆ సినిమా పాటలు డ్యాన్స్కి ఆమె దగ్గరుండి మరి వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టేది. ఆ కుటుంబం మాత్రమే చేసేవాళ్ళు టిక్టాక్లో. నాకు అక్కడ పిల్లలు చూపించారు. అమ్మ మన గుడికి వచ్చేవాళ్ళు చూడు అంటే నా సంఘం ఎంత అభివృద్ధి అవుతుందని. దేవుని స్తోత్రం. మళ్ళీ మందిరంలో కూర్చుని చక్కగా సాక్ష్యాలు వేస్తారు. నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని. ఎలా అవుతారు? నీ ప్రపంచం అంతా కూడా నీ నటిని ఎలాంటిదో చూస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. వారి కలిగి మొట్టమొదటిగా నీవే స్థలంలో ఉన్నావో, నీ ఎలాంటి నటన జీవితాన్ని అనుభవిస్తున్నావో మొట్టమొదటిగా తెలియగలిసింది ఎవరికండి? హల్లెలూయా. అందుకని మళ్ళీ ఒకసారి ఆ మాట చదివాను. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచిట,